33,00,00,000 మంది దేవతలు జనవరి 25 నుంచి 31 వరకు వృశ్చిక రాశి వారికి 2 పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులు. అసలు 33,00,00,000 మంది దేవతలు జనవరి 25 నుంచి 31 వరకు వృశ్చిక రాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. ఈ వీడియోని చివరి వరకు చూడని వారు నిజంగానే దురదృష్టవంతులు అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే 33,00,00,000 మంది దేవతలు స్వయంగా ఆశీర్వదించబోయే రాశి వృశ్చిక రాశి. జనవరి 25 నుంచి జనవరి 31 లోపుగా మీ జీవితంలో తలకిందులు చేసే 2 పెద్ద అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. ఇది సాధారణ జాతకం కాదు, ఇది దైవ సంకల్పం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియోని ప్రారంభించే ముందు ఒక చిన్న పని అయితే చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్లో రాయండి. వృశ్చిక రాశి వారి స్వభావం. వృశ్చిక రాశి అంటే లోపల బాధపడుతూ బయటకు ధైర్యంగా అయితే ఉంటారు. ఎవరికీ చెప్పని కన్నీళ్ళు, నమ్మిన వారి చేతిలోనే మోసం, దేవుడిపై చివరి ఆశ. మీరు ఎంత సహిస్తారో మీకు మాత్రమే తెలుసు. గతం నుంచి 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఒకే సమస్య, ఒకే బాధ, ఒకే అడ్డంకి. కానీ ఇప్పుడు కాలచక్రం అయితే తిరుగుతుంది అనే చెప్పుకోవాలి. 33,00,00,000 మంది దేవతల సమయోగం అయితే ఇప్పుడు వృశ్చిక రాశి వారిపై అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. జనవరి 25 నుంచి 31 మధ్యలో అతి అరుదైన దేవతల సమయోగం ఏర్పడుతుందనే చెప్పుకోవాలి. శివుడు, చంద్రుడు, కుజుడు, గురువు ఈ 4 శక్తులు కలిసినప్పుడే వృశ్చిక రాశి వారికి అద్భుతాలు తప్పవు అని కూడా చెప్పవచ్చు. ఇది 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సమయం అనే చెప్పాలి. మీరు ఎంత నమ్మకం కోల్పోయినా దేవుడు మాత్రం మిమ్మల్ని వదలడు అని అయితే చెప్పవచ్చు. మొదటి మహా అద్భుతం ఆర్థిక మార్పులు. వృశ్చిక రాశి వారికి మొదటి అద్భుతం డబ్బు అండ్ అవకాశాల ద్వారాలు. ఇది జరగవచ్చు. ఆగిపోయిన డబ్బు రావటం, అప్పులు తీర్చే సూచనలు, అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు, ప్రభుత్వం లేదా పెద్ద వ్యక్తుల సహాయం అయితే అందుకోబోతున్నారనే చెప్పాలి. ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో లాభాలు. ముఖ్యంగా జనవరి 27 లేదా 28న ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ మీ జీవిత దిశనే మార్చేస్తుందనే చెప్పాలి. ఈ అవకాశం చిన్నదిగా అనిపిస్తుంది కానీ అదే మీకు పెద్ద మార్పుకి కారణం అని కూడా చెప్పాలి. రెండవ మహా అద్భుతం వ్యక్తిగత జీవితం. ఇప్పుడు రెండవ అద్భుతం గురించి. ఇది హృదయానికి సంబంధించినది అనే చెప్పుకోవాలి. ఒక వ్యక్తి గతంలో దూరమైన వాడు లేదా కొత్తగా జీవితంలోకి వచ్చిన వ్యక్తి. ఈ వ్యక్తి వల్ల మీ బాధలు తగ్గుతాయనే చెప్పాలి. మానసిక ప్రశాంతత అయితే వస్తుంది. పెళ్ళి, ప్రేమ, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయనే చెప్పాలి. ఒంటరితనం ముగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి పేరు ASMR అక్షరాలతో మొదలయ్యే అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి. ముఖ్యంగా మహిళా శక్తి మీ జీవితంలో కీలక పాత్ర అయితే పోషిస్తుందనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు జాగ్రత్త. ఈ సమయంలో మీరు చేయకూడనివి: కోపంతో నిర్ణయాలు, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వటం, రహస్యాలు అందరికీ చెప్పడం, దేవుణ్ణి అనుమానించటం. ఒక తప్పు, ఒక నిర్లక్ష్యం అద్భుతాన్ని ఆలస్యం చేయవచ్చు అనే చెప్పాలి. దేవతల సంకేతాలు. వృశ్చిక రాశివారు ఈ కాలంలో మీ చుట్టూ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని లైట్గా తీసుకోకండి. ఇవి దేవతలు మీకు పంపించే హెచ్చరికలు అండ్ ఆశీర్వాదాలు అనే చెప్పుకోవాలి. మొదటి సంకేతం ఎప్పుడైనా శివాలయం కానీ లేదా శివుడు పేరు వినిపించటం లేదా ఓం నమః శివాయ అని అనిపించటం. ఇది మీ బాధలను ముగిసే సూచన అని కూడా చెప్పుకోవచ్చు. రెండవ సంకేతం కలల్లో దేవాలయాలు లేదా నీరు లేదా పాము లేదా దీపం కనిపిస్తే మీ మీద 33,00,00,000 మంది దేవతలు దృష్టి పడిందని అర్థం అనే చెప్పుకోవాలి. మూడవ సంకేతం చిన్న చిన్న విషయాలకే కన్నీళ్లు రావటం లేదా ఒంటరిగా ఉండాలి అనిపించటం. ఇది నెగిటివిటీ కాదు, ఇది లోపల
జరుగుతుందడానికి సంకేతం అనే చెప్పుకోవాలి. జనవరి 25 నుంచి 31 మధ్యలో చేయవలసిన దైవ పరిహారం. ఈ పరిహారం చేస్తే అద్భుతాలు వేగంగా జరుగుతాయనే చెప్పాలి. ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించండి. శివుని ఫోటో ముందు 3 సార్లు ఇలా అనండి: నా కష్టాలు ముగియాలి, నా జీవితం మారాలి అని. ముఖ్యంగా జనవరి 26 లేదా 29న ఈ 2 రోజుల్లోనూ చేస్తే ఫలితం బలంగా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. గతంలో ఎందుకు కష్టాలు వచ్చాయి? వృశ్చిక రాశి వారికి కష్టాలు రావడానికి ఒక కారణం అయితే ఉంది అనే చెప్పుకోవాలి. మీరు చాలా నిజాయితీగా ఉంటారు, అవసరానికి మించి నమ్ముతారు, అందరి బాధను మీ మీదే వేసుకుంటారు. దేవుడు అలా ఉన్నవారినే ముందుగా బాధ పెడతాడు, చివరిగా అద్భుతాన్ని నిలబెడతాడు అనే చెప్పాలి. ఇది శిక్ష కాదు, ఇది పరీక్ష. ఇప్పుడు ఆ పరీక్ష ముగుస్తుంది అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి గురించి చిన్న సందేశం. ఈ వీడియోని చూస్తున్న వృశ్చిక రాశి వారిలో చాలామందికి ఫిబ్రవరి నెలలో పూర్తిగా కొత్త ఆరంభం, కొత్త పని, కొత్త ఇల్లు, కొత్త బంధం, కొత్త గౌరవం. జనవరి చివరి వారంలో విత్తనం, ఫిబ్రవరి ఫలితం అయితే ఉండబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఈ మాటలను మాత్రం గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీ విజయాలను చూసి ఒకరు అసూయపడుతూ ఉంటారు. అందుకే మీ ప్లాన్స్ అందరికీ చెప్పవద్దు. నవ్వుతూ ఉండకండి, కానీ నమ్మకం తగ్గించకండి. నిశ్శబ్దంగా ఎదిగితే దేవుడు మీ తరపునే ఉంటాడు అని కూడా చెప్పవచ్చు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మీరు ఇలా అనుకుంటారు, నేను మంచివాడినే కదా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? దేవుడు సమాధానం ఇదే: మీలో ఓర్పు ఎక్కువ, మీలో నిజాయితీ ఎక్కువ. అందుకే మిమ్మల్ని సాధారణంగా కాకుండా ప్రత్యేకంగా అయితే సిద్ధం చేస్తున్నాను. ఇప్పుడు ఆ సమయం అయితే వచ్చేసింది అనే చెప్పుకోవాలి. ఒక సంఘటన మీ జీవితాన్ని అయితే మార్చేస్తుందనే చెప్పాలి. ఈ 7 రోజుల్లోనూ ఒక చిన్న సంఘటన మీ గత 7 సంవత్సరాల బాధను ఒకేసారిగా తుడిచేస్తుందనే చెప్పాలి. అది కావచ్చు ఒక ఫోన్ కాల్, ఒక వ్యక్తి, ఒక ఆఫర్, ఒక నిర్ణయం. మీరు ఊహించని విధంగా, మీరు కోరుకొని దానికంటే కూడా ఎక్కువగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. మహిళా శక్తి కీలకం. ఈ సమయంలో ఒక స్త్రీ శక్తి మీకు తోడుగా అయితే నిలబడుతుంది అనే చెప్పుకోవాలి. ఆమె మీ బాధలను అర్థం చేసుకుంటుంది, మీకు ధైర్యాన్ని ఇస్తుంది, మీ దారిని చూపిస్తుంది. ఆమె మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఈ చిన్న పని చేస్తే మీకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు రాత్రి ఒక దీపం వెలిగించండి. మనస్సులో ఇలా అనండి: నా జీవితం ఇప్పుడు మారాలి అని. ఇంతే చాలు, మిగతాది పనంతా దేవుడే చూసుకుంటాడనే చెప్పాలి. ఈ వీడియో స్టార్టింగ్లో జనవరి 25 నుంచి 31 వరకు 33 కోట్ల మంది దేవతలు వృశ్చిక రాశి వారికి 2 అద్భుతాలు ఏం చూపించబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.